అల్జీరియాలో సైనిక విమానం ప్రమాదానికి గురై 257 మంది మరణించారు. వీరిలో 10 మంది విమాన సిబ్బంది కాగా మిగిలిన వారంతా సైనికులు, వారి కుటుంబ సభ్యులే. ప్రమాద కారణాలు కనుగొనేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో సైనిక విమానం ప్రమాదానికి గురవడం వందలాది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రష్యా రూపొందించిన IL-76 సైనిక విమానం అల్జీరియా రాజధాని అల్జీర్స్ శివార్లలో ప్రమాదానికి గురైంది. బౌఫారిక్ వైమానిక స్థావరం నుంచి బెచార్ నగరానికి జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో బయలుదేరిన కాసేపటికే ఒక్కసారిగా పంట పొలాల్లో కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లను ప్రమాద స్థలానికి తరలించారు. విమానంలో చెలరేగిన మంటలు ఆర్పారు. క్రేన్లతో విమాన శకలాలు తొలగించి మృతదేహాలు వెలికితీశారు. ఈ విమాన ప్రమాదం అల్జీరియాలో 2003లో జరిగిన దుర్ఘటన కన్నా అత్యంత తీవ్రమైంది. 2003లో ఎయిర్ అల్జీరీ సంస్థకు చెందిన విమానం ప్రమాదానికి గురై 102 మంది మరణించారు. 2014లో సైనిక విమానం ప్రమాదానికి గురై 77 మంది జవాన్లు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మరోమారు అదే తరహా దుర్ఘటన జరగడాన్ని అల్జీరియా ప్రభుత్వం, సైన్యం తీవ్రంగా పరిగణించాయి. ప్రమాద కారణాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి.